ప్రఖ్యాత దత్తక్షేత్రమైన పిఠాపురంలో శ్రీపాద బాపనార్య మహానదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో లోకక్షేమం కోసం పిఠాపురం మహారాజా కోట ప్రాంగణంలో చేపట్టిన సవిత్రు కాటకాగ్ని చయన మహాయజ్ఞం వైభవంగా కొనసాగుతుంది. 4వ రోజు దత్త జయంతి సందర్భంగా దత్తాత్రేయ స్వామి వారికి పంచామృత అభిషేకాలు, అర్చనలు విశేషంగా జరిపారు. అలాగే మహాయజ్ఞంతో పాటు దత్త హోమం, దత్తపారాయణ విశేషంగా నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ మహాయజ్ఞం కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, లక్ష్మీదేవి దంపతులు ఈ మహాయజ్ఞంలో పాల్గొని దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకుని దత్తహోమం చేసి మహాయజ్ఞంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. గౌరవ చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం జరిగింది. అదే పిఠాపురం గారి ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, శ్రీపాద వల్లభ ఇవ్వాలని చెప్పి కోరుకోవడం జరిగింది. శ్రీపాద వల్లభ సంస్థానాన్ని కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రభుత్వ పరంగా ఎండోమెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేసి అన్ని రకాలుగా భక్తులకి సౌకర్యార్థంగా శ్రీపాద వల్లభ సంస్థానాన్ని కూడా తీర్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి. అటువంటి ఆయన ముఖ్యమంత్రి కావాలని యజ్ఞం ద్వారా నేను కోరుకోవడం జరిగింది.